హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అప్పుడే రంగ్లా. ఈ వెడ్డింగ్ సీజన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే తక్కువ కాస్ట్లో మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా, మీషో నుంచి తీసుకున్నవి. సో ఇవాళ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ అనేవి షేర్ చేస్తున్నాను. సో ఇంతకుముందు వీడియోస్లో ఏంటంటే నెక్ సెట్స్ అనేవి షేర్ చేశాను. సో చోకర్ సెట్ ఒకటి, అలాగే టెంపుల్ జ్యువెలరీతో ఇంకా కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే షేర్ చేశాను. కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వాచ్ చేయండి. అండ్ అంతేకాకుండా తక్కువ కాస్ట్లో షేర్ చేశాను, జస్ట్ 250 బిలో అలా అనమాట. అండ్ చోకర్ సెట్ అయితే కనుక ది బెస్ట్ క్వాలిటీలో ఉందండి. కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి అలా చేయడం వల్ల. అండ్ అంతేకాకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళేలాగా యూట్యూబ్ ప్రమోట్ చేస్తుందండి. సో అందుకని చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి. సో ప్లీజ్. అండ్ అలాగే ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను చూపించే ఈ ఇయర్ రింగ్స్ 2 పెయిర్స్ చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ రెండు కూడా బుట్టలే, కాకపోతే రెండు కూడా డిజైన్ అయితే ఆపోజిట్లో చూపిస్తున్నాను. ప్యాటర్న్ వచ్చేసి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ అమెరికన్ డైమండ్ వైట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ అనమాట. ఎక్సలెంట్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి జస్ట్ నేను 186 రూపీస్కి తీసుకున్నాను. 196 రూపీస్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి టోటల్ కూడా వైట్ స్టోన్స్తో వచ్చినాయి. మ్యాట్ ఫినిషింగ్ అనమాట. గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్తో ఇచ్చారు మొత్తం కూడాను. మొత్తం వైట్ స్టోన్స్ అనమాట. మిడిల్లో ఒక్కటే పైన గ్రీన్ కలర్ స్టోన్ ఒకటి ఇచ్చారు. టోటల్ దాని చుట్టూ కూడా వైట్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ అలాగే కింద బుట్టకు కూడా డిజైన్ విత్ వైట్ స్టోన్స్ ఇచ్చారు. కింద పర్ల్స్ ఇచ్చారనమాట కింద. సో ఎక్సలెంట్ ఉందండి. దీని క్వాలిటీ కానీ, డిజైన్ కానీ, ఫినిషింగ్ కానీ అన్నీ కూడాను 196 కాదు కదా, 300 400 పెట్టి మనం కొనుక్కున్నవి ఎలా అయితే ఉంటాయో క్వాలిటీ అలా ఉన్నాయి అన్నమాట. సో అంత బాగున్నాయి. ఇవి నేను తీసుకోవడానికి ఒక రీజన్ ఉందండి. అదేంటంటే ఇప్పుడు మనం ఈ ఇయర్ రింగ్స్ వైట్ స్టోన్స్వి పెట్టుకొని జస్ట్ మనం ఏదైనా మ్యారీడ్ ఉమెన్ అయితే కనుక బ్లాక్ బీడ్స్ ఒక్కటి పెట్టుకున్నాం అనుకోండి, సో సింపుల్గా అకేషన్ వైజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం అన్ని గ్రాండ్ పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళాము. చిన్న చిన్న అకేషన్ వైజ్ పార్టీస్ ఫంక్షన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు వాటికి హెవీగా రెడీ అవి వెళ్ళలేము కాబట్టి సో ఇలా పే చేసుకున్నాం అనుకోండి శారీకి తగ్గట్టు చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో ఒకసారి ట్రై చేయండి ఆ లుక్ అయితే కనుక. ఇయర్ రింగ్స్ విత్ ఓన్లీ బ్లాక్ బిట్స్ అనమాట. చాలా హైలైట్ ఉంటుంది లుక్ అయితే కనుక, సింపుల్ ఉంటుంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బుట్ట పూసలు ఇయర్ రింగ్స్ అనమాట. నాకైతే కనుక పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి. దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్తో సీజెడ్ స్టోన్స్తో ఇచ్చారు మొత్తం కూడాను. సో అసలు ఎక్సలెంట్ ఉందండి. ఫినిషింగ్ కానీ, డిజైన్ కానీ, క్వాలిటీ కానీ. ఇది పైన వచ్చేసి మనకి లోటస్ షేప్ ఇచ్చారు. మిడిల్లో వైట్ స్టోన్ ఇచ్చారు. దాని చుట్టూ కూడా పెటల్స్ టైప్లో మనకి సీజెడ్ స్టోన్స్ ఇచ్చారు గ్రీన్ పింక్ కలర్లో. అండ్ అలాగే దాని కింద బుట్టపూసలు ఇచ్చారనమాట పర్ల్స్. కింద బుట్టకి ఏంటంటే వైట్, దాని తర్వాత పింక్, గ్రీన్ కలర్లో సీజెడ్ స్టోన్స్ ఇచ్చారు. దాని కింద డబల్ లేయర్లో బుట్టపూసలు ఇచ్చారు పర్ల్స్. అసలు చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఇవి కనుక మనం పే చేసుకున్నాం అనుకోండి ఎక్సలెంట్ ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే రియల్ గోల్డ్తో మనం చేయించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే కనుక. సో హైలైట్ అవుతున్నాయి. 510 రూపీస్కి తీసుకున్నాను నేను మీషోలో. ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత ప్రైస్ డ్రాప్ అయ్యి 470కి ఉంది. అండ్ అలాగే డిఫరెంట్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇంకా ప్రైస్లో ఇంకా తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి ఇవి. సో అవి ఎలా వస్తాయో తెలియదు కానీ ఒకసారి కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఇవైతే కనుక ఎక్సలెంట్ ఉన్నాయండి. 200% రికమెండ్ చేస్తాను. సో తక్కువ కాస్ట్లో కూడా వేరేవి కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.